నమస్తే అండి, మీరోలోకి స్వాగతం. సమ్మర్ వచ్చేసింది కదండి. ఇంట్లో తయారు చేసుకుని పంచదార పాకం బట్టి ద్రాక్ష రసాలు మళ్ళీ తయారు చేసుకుని అన్నీ కన్నానండి. బయట కొనుక్కొస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో బయట తీసుకొచ్చాను అనమాట. ఇదిగోండి, అన్ని రకాలు కలిసిన కూరగాయలు, ఫ్లవర్స్ అన్నీ మనకి ఆరోగ్యకరంగా ఉండేవన్నీ కలిపండి దీంట్లో వేసి ఇచ్చాడనమాట. సుగంధి పాలు కూడా తెచ్చామండి, సుగంధి పానకం కూడా తెచ్చాం కానీ అది అయిపోయింది. ఇది ఉందన్నమాట. దీంట్లో ద్రాక్ష కూడా, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి. క్యారెట్, ఫ్రూట్స్, బీట్రూట్ అన్నీ వేసాడు. ఇదిగోండి, నేను సబ్జాలు నానబెట్టండి, రాత్రంతా సబ్జాలు నానబెట్టాను అనమాట. పెట్టి ఆ రసాన్ని, ఆ పాకాన్ని ఇందులో వేసండి. కాస్త 2 లోటాలు నీళ్ళు పోసాను. సబ్జా గింజలు నానండి చక్కగాను, బాగున్నాయి అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా తాగేవాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే ఇలాగైనా తాగేయచ్చండి. కాస్త పంచదార కూడా వేసుకోవాలి. ఆ పాకంలో పంచదార తక్కువగా ఉంది. షుగర్ ఉన్నవాళ్ళు పంచదార వేసుకోక్కర్లేదండి, లేని వాళ్ళు వేసుకోవచ్చు అదనమాట. ఇదిగోండి, నాకు ఇదిగో పోసుకున్నానండి, మీకు చూపిద్దామని ఉంచానమాట. నిమ్మకాయ కూడా ఒకటి పిండుకుంటే ఇంకా బాగుంటుందండి. నేను నిమ్మకాయ పిండలేదు, కొంచెం పులుపు తక్కువేనండి. మేము ఎక్కువగా అంటే ఎక్కువగా తినం అనమాట. అన్నిట్లో ఇష్టపడమండి, కొన్నిట్లోనే పులుపు అనేది. ఇదిగోండి, చాలా బాగుంది. అంటే చలవ కూడా చేస్తుందండి. కొంచెం సబ్జాలు కూడా కలిసినాయి కదా, నిమ్మకాయ కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది. కానీ నేను నిమ్మకాయ వేయలేదండి, మీరు వేసుకోండి. నేను పంచదార, ఆ పాకం, సబ్జాలు వేసానంటే ఒక 2 లోటాలు పోసుకున్నానండి నీళ్ళు. మీకు ఎంత కావాలంత పోసుకోండి, ఏం పర్వాలేదు, లెక్క ఏమీ లేదండి. మా కోడలు తాగట్లేదండి, మళ్ళీ మా కోడలు తాగుతుందేమో అనుకుంటారేమో, తనకేమి ఇవ్వట్లేదండి నేను. అదనమాట. ఇవాళ ఇది తాగుతానండి, ఇది మీతో మాట్లాడుతూ తాగుతాను. ఇవాళ నేను అరటికాయను, ఇదిగోండి, చావడే అంటారండి దీన్ని, ఉప్పుడు చావడే అంటారనమాట. ఉప్పు అంటే దీంట్లోనే చప్పిడి చావడే కూడా ఉంటుందండి. ఇది ఉప్పుడు చావడే అంటారు. కొంతమంది తాటాకు చేప అని కూడా అంటారండి. తాటాకు చేప అన్నది కూడా బాగానే ఉంటుంది, కానీ అలాగన్నా కూడా చావడే అంటేనే బాగుంటుంది అనమాట. ఇది ఉప్పుడు చావడే అండి. ఇదిగోండి, దీంట్లోకి మామిడికాయ వేస్తున్నాను. చెప్పాను కదా ఇందాక మీకు, అన్నింటిలో పులుపు తినమంటే కొన్నిట్లోనే తింటామని. దీంట్లోకి పులుపు బాగుంటుందండి. మామిడికాయ, ఇదిగోండి, అరటికాయ అండి. అరటికాయ, మామిడికాయ, చావడాయి 3 కలిపి వండుతున్నాను అనమాట. ఇదిగోండి, అరటికాయ ఎప్పుడు కూడా మనం అలా వండుకోవాలన్నప్పుడు ఇదిగోండి ఇలా పెద్ద ముక్కలు కోసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలు కోసుకోకూడదండి. ఇంత పెద్ద ముక్కలు అయితే మనకి చాలా బాగుంటుంది అదనమాట. ఉల్లిపాయ 1 వేసుకున్నానండి, టమాటాలు 2 వేసుకున్నాను, ఎందుకంటే మామిడికాయ వేసుకుంటున్నాను కాబట్టి. మామిడికాయ పూర్తిగా వేయనండి, కాయ సగం మాత్రమే వేస్తాను. పచ్చిమిరపకాయలు 4 వేసాను, టమాటాలు 2 వేసాను. మామూలుగా అయితే మామిడికాయ చారు పెడదాం అనుకున్నాను కానండి, మామిడికాయ చారు ఇంకా లేట్ అయిపోయిందండి. ఇంకా చారు మరిగి అంతా లేట్ అవుతుందని ఇంకా రేపు పెడదాంలే మామిడికాయ చారు అనండి పక్కన పెట్టేశాను. మామిడికాయ చారు కూడా చాలా బాగుంటుందండి, రేపు పెడతాను అది. మా కోడలకండి ఇదిగో పాలు పోసండి, ఉల్లిపాయ వేసండి, 1 పాలు పోసి ఇగురులా వండామన్నమాట. తనకి ఈ కూర మీరు ఎప్పుడైనా వండుకున్నారా? పాలు పోసి ఉల్లిపాయ ముక్కలతోటి చాలా బాగుంటుందండి అది. ఇదిగో ఇప్పుడు మనం ఇది మీకు చూపించాను కదా నేను చావడాయని. ఇప్పుడు మనం దీన్ని ముక్కలు చేసుకుందామండి. చాలా బాగుంటుంది ఈ చేప కూడా. ఉప్పు చేపలు, ఎండు చేపలు ఎవ్వరు తింటలేదండి ఇప్పుడు, బాగా డైట్ అంటున్నారు కదా. ఇవి కూడా ఒక్కొక్కసారి బాగుంటుందండి, నోటికి రుచిగా ఉంటుంది. అన్నీ రుచి చూడాలన్నమాట, కొంచెంగాను. అలాగే ఇది కూడాను. కొంతమంది ఇష్టపడరండి, పడని వాళ్ళు మానేయండి, వండుకోవద్దు. అలాగని నన్ను తిట్టుకోవద్దండి.
ఇష్టంగా ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకుని చాలా బాగుంటుంది. మీకు చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగిస్తున్నానండి. నూనె పోస్తున్నాను. సరిపడా పోసుకోవాలండి. నూనె ఎక్కువ పోసుకోకూడదు. ఇదిగోండి నేను నూనె సరిపడా పోసుకున్నానండి. జీలకర్ర వేస్తున్నానండి. మా కోడలికి ఉప్పు చేపల్లో మెత్తళ్ళు చిన్న చేపలు తప్ప ఇంకేమీ పెట్టట్లేదండి, పెట్టకూడదు కూడాను. అందుకని ఇంకా అవి మాత్రం పెడుతున్నారండి. ఇదిగోండి ఇలా తెల్లనీళ్ళు వచ్చే వరకు కడగాలండి. దీనికి ఇసుకేం ఉండదండి, నీట్గానే ఉంటాయి ఇవి. మెత్తళ్ళు అయితే ఇసుగ్గా ఉంటాయి కానండి, ఇవి ఎంత ఇసుగ్గా ఉండవు అనమాట. బాగుంటాయి ఇవి, చాలా బాగుంటాయండి. చూడండి జీలకర్ర వేసాను కదా నూనెలో. ఇప్పుడు మనం నూనెలో వేపుకుందాం. ఇవి కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. ఎప్పుడు కూడానండి మనం ఉప్పు చేపలైనా ఎండు చేపలైనా నూనెలో వేపుకుంటేనే అటు రుచి బాగుంటుందండి, చాలా బాగుంటుంది, బాగా వస్తుంది కూడాను. వేసవకాలం కదండి, చెమట్లు తెగ పట్టేస్తున్నాయి. అసలు వంటలో ఉండలేకపోతున్నామండి, అసలు చేయనివ్వట్లేదు అనమాట. చాలా బాగుంటుంది. ఎప్పుడు తినని వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి. మీకు చావిడాయిలు దొరకకపోతే కనుక మెత్తళ్ళు కానీ ఎండ్రాయిలు కానీ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చావిడాయిలు దొరికితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు మనం వేపేసుకున్నాం కదండి, వేగిపోయి మనం ప్లేట్లో తీసుకుందాం. ఇదిగోండి వేపేసుకున్నాం కదా. ఇవి కొంతమంది పప్పుచారు పెట్టుకునేయండి, ఇవి కూడా నంచుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇవి వేసేసుకుంటున్నానండి. నేను మొత్తం అన్నీ ఒక్కసారి వేస్తానండి, ఎందుకంటే అరటికాయ కూడా టమాటా ఉల్లిపాయ లాగానే మగ్గిపోద్దండి. అందుకనే 3 ఒకసారి వేసేసుకున్నాను అనుకోండి, బాగుంటుంది. ఎందుకంటే మామిడికాయ వేస్తాం కదా, మామిడికాయ వేసినప్పుడు అరటికాయ ఎప్పుడు కూడా బిరిసెక్కిపోద్దండి. అందుకనే అలా బిరిసెక్కకుండా ఉండాలంటే ముందే మనం నూనెలో చాలాసేపు మగ్గబెట్టుకోవాలండి. ముందు కొంచెం అసలు ఆ వాసనకే ఆకలేస్తుందండి, అంత బాగుంటుంది వాసన. నాకైతే చాలా ఇష్టం అండి. అయితే ఫ్రెష్గా ఉండాలండి. ఎండు చేపలు కానీ ఉప్పు చేపలు కానీ ఫ్రెష్గా ఉంటేనే ఆ వాసనకి ఇష్టపడతారండి, బాగుంటుంది కూడాను. అదే నిల్వ ఉన్న చేపలు అనుకోండి బాగోవు అనమాట, ఆ వాసన భరించలేము మనం. చుట్టుపక్కల వాళ్ళు కూడా పెద్దగా భరించలేరండి ఆ వాసనని. అందుకని ఎప్పుడు కూడా ఉప్పు చేపలు కానీ ఎండు చేపలు కానీ ఫ్రెష్గా ఉండాలండి. చెప్పాను కదా, నేను చెన్నై నుంచి తెప్పించానండి, మా పాప వాళ్ళు తీసుకొచ్చారని. చాలా బాగున్నాయండి.
మంచి వాసన వస్తున్నాయండి. అసలు వేపే కొంది కమ్మట వాసన వస్తుంది అనమాట. అది అంటే చెన్నై వాళ్ళని మెచ్చుకుంటున్నారంటే అంటారేమో, అది కాదండి. అక్కడ బీచ్లు ఎక్కువ కదండి, సముద్రాలు ఎక్కువ కదా, చేపలు బాగా పడతారు కదా, ఉప్పు చేపలు అవి చాలా బాగా తయారు చేస్తారండి వాళ్ళు. మనకి కూడా తెస్తారు కానండి, తాడేపల్లిగూడెం అటు నుంచి కూడా తెస్తారు, బాగుంటాయండి. కానీ మధ్యలోకి వచ్చేటప్పటికి కొంచెం మోసం జరుగుతుందండి. అసలు బాగా అట్లా నిల్వ చేపలు పెట్టేస్తున్నారు. ఇంకా అందుకనే మేము చాలా ఉప్పు చేపలు తినలేదండి అసలు. ఉప్పు చేపలు కానీ ఎండు చేపలు కానీ తినలా. తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి తెప్పించండి కాస్త తింటున్నాం అనమాట. చాలా బాగుందండి, వాసన చాలా బాగుంది. ఉప్పు వేస్తానండి ఇప్పుడు. ఉప్పు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, ఎందుకంటే మామిడికాయ వేస్తాం కదా, అందుకని ఉప్పు చూసుకుని వేసుకోండి. మామిడికాయ మీరు అది వేయలేదు అనుకోండి, చావడాల్లో ఉన్న ఉప్పు చూసుకునండి, అప్పుడు మీరు కూరలో ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఉప్పు చేప కదండి అది, దాంట్లో కూడా ఉప్పు ఉంటుంది. మళ్ళీ ఆ ఉప్పు మనం వేసిన ఉప్పు ఎక్కువైపోద్ది. అందుకని ఏం చేస్తారంటే మామిడికాయ వేస్తే పర్వాలేదండి, మీరు ఎంత ఉప్పు వేసుకోవచ్చు. మామిడికాయ వేయని పక్షంలో అవి వేసుకునండి, ఇంతే వేసుకోండి. ముందు కొంచెం వేసుకోండి, తర్వాత ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఎందుకంటే ముందు ఎక్కువ వేసేసుకుంటే చేప ముక్కల్లో ఉప్పు, దీంట్లో ఉప్పు మీకు ఎక్కువైపోద్ది అన్నమాట. అది ఇప్పుడు మనం అవుదామండి. భలే ఎండ బాగుందండి. చాలా బాగుందండి. రోజ్ వాటర్ కూడా వేసాడండి ఇందులో, రోజ్ వాటర్ వాసన కూడా వస్తుంది. చాలా బాగుందండి. చెప్పాను కదా మీకు, అరటికాయ ముక్కలు ఎప్పుడు కూడా మీరు పెద్ద సైజులోనే కోసుకోవాలండి. ఇదిగో ఈ సైజులో ఇలా కోసుకోవాలి, ఈ సైజులోనే కోసుకోవాలండి అరటికాయ ముక్కలు. మీరు ఇలా ఉప్పు చేపల్లో వేసుకునేటప్పుడు అందరికీ వచ్చండి, ఉప్పు చేపలు వండుతారు, బాగుంటుంది. కానీ కొన్ని కాంబినేషన్లో వండలేరు అనమాట. చాలా బాగుందండి. ఇప్పుడు అరటికాయ మగ్గింది కదండి, నేను కారం వేస్తున్నాను. కారం మీరు మామిడికాయ వేస్తున్నాను కాబట్టి అండి నేను కారం 3 స్పూన్లు వేస్తున్నానండి. ఎందుకంటే పులుపు కదా, మామిడికాయ లాగేస్తుందండి. 3 వేసాను. అలాగే ఇవి నేను ఉప్పు చేప ముక్కలు పెట్టుకున్నాను కదా, ఇవి కూడా వేసేస్తున్నాను. నీళ్ళు పోస్తున్నానండి. ఏంటి ఇప్పుడు కొంచెం నీళ్లు దగ్గర పట్టాకండి మనం మామిడికాయ వేద్దాం. అప్పటి వరకు మనం దీని జోలికి వెళ్ళక్కర్లేదు. చూసారా, మూతేసేద్దామండి. 5 నిమిషాలకు వద్దాం.
మగ్గుతుంది కదండి. ఇప్పుడు దీన్ని కొంచెం మనం సిమ్లో పెట్టండి. ఇదిగోండి నేను మామిడికాయ ముక్కలు సగం తీసుకున్నానండి. మామిడికాయ ముక్కలు ఇప్పుడు కోసండి ఇందులో వేసేస్తున్నాను. మీకు ఎంత నేనైతే సగమే వేసుకుంటున్నానండి, కాయ ఫుల్గా వేసుకోవట్లేదు. ఎందుకంటే మేము అంతే పులుపు తింటామండి, ఎక్కువ గొప్పను ఎక్కువ పులుపు తినమండి, తినరు మా ఇంట్లో. మీకు కాయ పూర్తిగా కావాలనుకుంటే పూర్తిగా వేసేసుకోవచ్చండి, వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. నేనైతే ఇట్లాగే తింటాను అనమాట. మా ఇంట్లో వాళ్ళు కూడా, మా వారు కానీ మా బాబు కానీ ఎవరైనా కూడా ఇంతే పులుపు తింటారండి, ఎక్కువ తినరు. వేసి వేయనట్టుగా వేయాలన్నమాట. ఇదిగోండి వేసేసాను. ఇప్పుడు దీన్ని మనం హైలో పెట్టకూడదండి. హైలో పెట్టకుండా కాసేపు మనం సిమ్లో ఉంచేసేయాలి. చక్కగా మగ్గిపోద్దండి, మామిడికాయ ముక్క కూడా మగ్గిపోద్ది. ఇదిగోండి నేను ఇది పూర్తి మామిడికాయ కదా, ఇదిగోండి నేను సగం మాత్రమే వేసాను. వేసుకునే వాళ్ళు పూర్తిగా వేసేసుకోవచ్చండి, నేనైతే సగం మాత్రమే వేసాను. అరటికాయ చాలామంది ఫ్రై ఒకటే చేసుకుంటారండి. ఫ్రై ఒకటి చేసుకుంటేనే బాగుంటుంది అనుకుంటారు, కానీ ఫ్రైతో పాటుగా మీరు ఫ్రై ఒక్కటే కాదండి, ఇలాంటివి కూడా చాలా రకాలు ఉన్నాయండి. కొబ్బరి వేసుకుని చేసుకోవచ్చు అండి, పెసరపప్పు వేసి చేసుకోవచ్చు, ఎన్నో రకాలు ఉన్నాయండి అరటికాయలోనే. అవన్నీ కూడా వేసుకుని చేసుకోవచ్చండి. అది కిడ్నీలో రాళ్ళు కూడానండి పడకుండా ఉండడానికి, ఒకవేళ రాళ్ళు ఉన్నా కూడా అవి బయటికి రావడానికి మీరు అరటి దూట అంటారు కదండి, అరటి చెట్టు కొట్టేస్తే మధ్యలో ఉంటుందండి దూటలాగా, చిన్నగా సన్నగా గొట్టంలా ఉంటుంది అనమాట. అది మీరు తీసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసుకునండి, వేడి నీళ్ళల్లో వేసుకునండి, నానబెట్టుకుని తర్వాత దాన్ని గట్టిగా పిండేసండి పెసరపప్పులు వేసుకుని వండుకు తింటే మీకు రాళ్ళు అనేవి ఉండవండి కిడ్నీలోను, చాలా బాగుంటుంది. ఒకసారి అలా కూడా ట్రై చేయండి. చెన్నైలో ఎక్కువగా సైకిల్ మీద పెట్టి అమ్ముతారండి, అటు సైడ్ వాళ్ళు బాగా తింటారు. అలాగా కిడ్నీలో రాళ్ళు ఉన్నా లేకపోయినా సరే ఆయుర్వేదంగా మంచిది అనే ఉద్దేశంతో తింటారండి. నిజంగానే చాలా బాగుంటుందండి. నేను చాలాసార్లు ట్రై చేశాను. వడలు వేసుకోవచ్చండి, వడలు వేసుకోవచ్చు, పెసరపప్పుతో వేసుకోవచ్చు అండి, కొబ్బరితో చేసుకోవచ్చు. దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. మీకు అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను నేను, చాలా బాగుంటుంది. అరటికాయతోటి అరటికాయ కదండి, అరటి దోట అని చెప్పాను కదా ఇప్పుడు నేను, దాంతో చేసుకోవచ్చండి. అరటి దుంపలతో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మనకి కిడ్నీ సమస్యలు ఏమైనా ఉంటే పోయేలా చేస్తాయి అన్నమాట. చాలామంది అరటికాయలు ఇష్టపడరండి. అలాంటి వాళ్ళకి కొంచెం ఇలా ఎప్పుడన్నా ఇలా మంజులు అలా వేసుకుంటే అండి కొంచెం తినాలనిపిస్తుంది అనమాట, ఉత్సాహంగా ఉంటుంది తినాలని. లేకపోతే తినలేమండి అరటికాయ నిజంగానే. అది ఎంతైనా మందు కదండి, మందు అనేటప్పటికే ఎక్కదనమాట. అది చేపలో మాంసాలు ఎక్కినంత స్పీడ్గా అరటికాయ ఎక్కదు కదా, అలాంటప్పుడు కొంచెం అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటే అండి బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, సరేనా? మళ్ళీ కూర ఉడికాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది, దగ్గరికి వచ్చేస్తున్నాను చక్కగా. దగ్గరికి వచ్చేసిందండి, కట్టేస్తున్నాను. ఇదిగోండి అరటికాయ, చావడాయ ముక్కల ఇగురు, మామిడికాయ వేసండి. మామిడికాయ, అరటికాయ, చావడాయ ఇగురండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. కొంతమంది రాత్రి వండుకునండి పొద్దుటే తింటారు, అది ఇంకా బాగుంటుందండి. అలా కూడా తినొచ్చు. లేదు మాకు వేడివేడిగానే కావాలి అనుకుంటే అప్పటికప్పుడు కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా గంట సింబల్ టంగ్ అని కొట్టాలని, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. మరి థ్యాంక్ యూ.